ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రజలకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి అయితే కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. మరి సో ఎవరికి వస్తుంది, ఎప్పుడు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఎప్పుడైతే అమలు చేస్తున్నారు అన్న దానిపై అయితే కూడా ఈ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏంటి, అంటే అర్హతలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. చాలా మంది యూట్యూబ్ కి సంబంధించి మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ అందులో మీ మొబైల్ అయితే సెట్టింగ్స్ లో అయితే కూడా నోటిఫికేషన్ సంబంధించి ఆన్ అయితే చేసుకోలేదండి. సో నాకు వచ్చిన రెఫర్ ప్రకారం చూసుకున్నట్టయితే మీరు యూట్యూబ్లో నాకు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్లో అంటే యూట్యూబ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే కనుక మీరు ఏ ఛానల్ అయినా కానీ ఏవైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. సో ఇక పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి అయితే అమలైతే చేస్తున్నారండి. మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే దీపావళి రోజున అయితే మనకు ఈ పథకానికి సంబంధించి అయితే ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకం అంటే ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని అయితే చెప్పారండి ప్రజలకు. సో మరి ఆ యొక్క అంటే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి గ్యాస్ సిలిండర్లు అయితే అందజేస్తామని అయితే చెప్పారండి. సో మనకు ఇంకా ఎవరెవరికి ఇస్తారంటే ఇంట్లో ఎంతమందికి ఇస్తారు, లేకపోతే ఏ విధంగా ఇస్తారు, ఇలా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో మనకు చూసుకున్నట్టయితే గ్యాస్ బుక్ అనేది ఎవరి పేరు మీద ఉంటే ఇస్తారు, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ మనకు అంటే మన ఛానల్లో అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా డౌట్ ఉంటే ఆ ఛానల్లో అంటే ఆ వీడియో అయితే పూర్తిగా అంటే పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే మీరు తెలుసుకోవచ్చండి. సో ఇక మగవాళ్ళ పేరు పైన ఉంటే ఇస్తారా అని కూడా చాలా మంది అయితే అడిగారు. అందులో కూడా ఇప్పుడు ఈ పూర్తి వివరాలు అంటే ఆడవాళ్ళ పేరు పైనే ఉంటే ఇస్తారా, లేకపోతే మగవాళ్ళ పేరు పైన ఉంటే ఇస్తారా, లేదా మగవాళ్ళ పేరు పైన ఉండి ఆడవాళ్ళ పేరు పైన చేంజ్ చేసుకుంటే ఇస్తారా, లేకపోతే ఇంట్లో ఎంతమందికి ఇస్తారు, సో మరి అంటే పేరు అనేది అంటే మగవాళ్ళ పేరు నుంచి ఆడవాళ్ళ పేర్లకి మార్చుకుంటే గ్యాస్ బుక్ అనేది ఇస్తారా అని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. సో మరి ఈ పూర్తి వివరాలు అనేది తెలుసుకుందామండి ఈ పథకానికి సంబంధించి. సో మహిళలకి 3 సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని అయితే చెప్పారంటే మహిళలకు మాత్రమే అయితే లాస్ట్ టైం కూడా చెప్పారండి. ఇది మహిళలకు మాత్రమే అని కూడా చెప్పారండి. అంటే గ్యాస్ బుక్ పైన మహిళల పేరు ఉంటే కనుక వారికి మాత్రమే ఇస్తామని అయితే కూడా చెప్పారండి. సో గతంలో చూసుకున్నట్టయితే మనకు 2014లో మనకు ఈ పథకం ఆల్రెడీ అంటే కేంద్ర ప్రభుత్వం అనేది అయితే మనకు ప్రవేశపెట్టిందండి. దీపం పథకం అనేది 2014లో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చామనేది కూడా టీడీపీ. మరియు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే పిఎం ఉజ్వల అనేది అయితే ఇచ్చారండి. లాస్ట్ మనకు 2014లో కూడా ప్రవేశపెట్టారు కదా. పిఎం ఉజ్వల అనేది అయితే కూడా మనకు అంటే పిఎం ఉజ్వల 2.0 అనేది అయితే మార్చి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి. గ్యాస్ సిలిండర్లు అనేది ఆడవాళ్ళ పేరుతోనే ఉండాలని అయితే చెప్పడం జరిగింది. మగవాళ్ళ పేరును ఆడవాళ్ళ పేరుతో మార్చుకుంటే కనుక రాదనైతే కూడా చెప్పారండి. అంటే చాలా మంది ఇప్పుడు ఈ పథకం అనేది ప్రవేశపెట్టిన తర్వాత మగవాళ్ళ పేరు నుంచి ఆడవాళ్ళ పేరు మార్చుకుంటే ఇస్తారు కదా అని మార్చేసుకుంటుంటారు. సో అలా అయితే ఇవ్వరండి. ఫస్ట్ ఎప్పుడైతే తీసుకున్నప్పుడు మనం కొత్త కనెక్షన్ అనేది ఎప్పుడైతే తీసుకొని ఉంటామో అప్పుడు కంపల్సరిగా ఆడవాళ్ళ పేరు మీద ఉన్న వారికి మాత్రమే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది. ఇదొక అప్డేట్. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కంపల్సరిగా రేషన్ కార్డు అయితే ఉండాలండి. రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే కూడా ఫ్రీ సిలిండర్స్ అయితే ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పారండి. సో రేషన్ కార్డులో అయితే కూడా నేమ్ ఉండాలండి. అంటే మీరు ఇప్పుడు కనెక్షన్ అనేది తీసుకుంటారు కదండి, ఆ యొక్క కనెక్షన్ బుక్ అనేది గ్యాస్ బుక్ కి సంబంధించి నేమ్ ఉంటుంది కదా, ఆ యొక్క మహిళ నేమ్ అనేది కంపల్సరిగా రేషన్ కార్డులో అయితే ఉండాలి. ఆ యొక్క మహిళకు సంబంధించి ఫింగర్ ప్రింట్ కానీ మ్యాపింగ్ కానీ ఇలా అన్ని అయితే పూర్తి చేసి ఉండాలండి. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్స్ ఇలా కంప్లీట్ అయి ఉండాలి. మనం కంప్లీట్ గా ఆ యొక్క నేమ్ లేదా ఆధార్ కార్డ్ నేమ్ అంటే ఆధార్ నంబర్ అనేది వాళ్ళది టైప్ చేస్తే వెంటనే వాళ్ళ డీటెయిల్స్ అనేది అయితే వచ్చేటట్టు ఉండాలండి. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దీనికి సంబంధించి పెండింగ్ అనేది అయితే చేసేసి వెనక్కి అయితే వేసేస్తారండి డాక్యుమెంట్స్ అనేది. సో జాగ్రత్తగా చూసుకోండి. అంటే గ్యాస్ బుక్ అనేది ఎవరి నేమ్ ఉందో వారి నేమ్ అంతా కూడా కరెక్ట్ అంటే రేషన్ కార్డులో కూడా కరెక్ట్ గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. సో తర్వాత ఆడవాళ్ళ పేరుతోనే రిజిస్టర్ అయితే ఉండాలని అయితే చెప్పారండి. అంటే బుక్ నేమ్ వచ్చేసి బుక్ లో
మహిళల పేరు పైన ఉండాలని అయితే చెప్పారండి. సో ఇక గ్యాస్ కనెక్షన్ అయితే మహిళల పేరులో అంటే పేరుతోనే ఉండాలండి అని అయితే చెప్పారు. అంటే అంటే మగవారి పేరు పైన మార్చుకుంటే కనుక ఇవ్వరని అయితే తేల్చైతే చెప్పారండి. సో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి వీరికి కంపల్సరిగా. ఎందుకంటే వీళ్ళకి సబ్సిడీ రూపంలో ఇస్తారు కాబట్టి, అంటే ఇప్పుడు ఉచిత సిలిండర్స్ అనేది 3 సిలిండర్స్ ఏడాదికి అన్నారు కాబట్టి మిగతా సిలిండర్స్ కూడా ఒకవేళ వాళ్ళు కనెక్షన్ నుంచి తీసుకుంటే కనుక వారికి అర్హులా కాదా లేదా అనేది అయితే అంటే చెక్ చేసుకోవడానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కావాలి. మీకు గ్యాస్ బుక్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. సో ఏపీలో అనేది అయితే కంపల్సరిగా అడ్రస్ అయితే ఉండాలంటే ఏపీలో ఉన్నట్టు ఏపీలో పర్మనెంట్ అడ్రస్ అయితే ఉండాలండి. వేరే వాళ్ళు అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉంటారు కదా, వారికి అయితే ఇవ్వమని అయితే చెప్పారండి. సో దీనికి సంబంధించి మెయిన్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే రేషన్ కార్డు అండి. ఇక రేషన్ కార్డు ఉంటే అన్నిటికీ వర్తిస్తుందండి ఇది. సో ఇక చూసుకున్నట్టయితే ఎలా అప్లై చేయాలని చాలా మంది అయితే అడుగుతుంటారు కదా. సో మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకు సర్వే అనేది ఎలా చేస్తారని కూడా అంటున్నారు. అంటే మరి ఎలా చేస్తారు, మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదంటున్నారు అనుకోవచ్చు. సో గ్యాస్ ఏజెన్సీ ద్వారా డేటా అయితే సేకరిస్తారండి. అంటే మనకు హెచ్పి కావచ్చు, మనకు బటర్ఫ్లై కావచ్చు, ఎల్జీ కావచ్చు, అంటే ఎల్పిజి కావచ్చు, ఇలా కొన్ని గ్యాస్ కనెక్షన్ అంటే కంపెనీస్ ఉంటాయి కదా, ఆ యొక్క కంపెనీస్ నుంచి డేటా అయితే మొత్తం తీసుకుంటారండి. అంటే మహిళల పేరు పైన ఎవరెవరు ఉన్నాయని తీసుకుంటారు. దాని తర్వాత ఏపీలో అంటే మహిళల పేరు పైన ఉన్నప్పుడు కూడా ఏపీలో ఉన్నవారు ఉన్నదా అంటే వాళ్ళ అడ్రస్ కూడా ఇది ఆల్రెడీ మనకు గ్యాస్ కనెక్షన్ అంటే ఏజెన్సీలకు ఇచ్చేసి ఉంటాం కాబట్టి అడ్రస్ అనేది చెక్ చేస్తారు. అక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకు రేషన్ కార్డు ఉందా లేదా అని చెక్ చేస్తారు. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఆధార్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఆధార్ నంబర్ అనేది ఉందా లేదా, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారండి. ఇలా ఫిల్టర్ చేసి మీ డీటెయిల్స్ అయితే వాళ్ళు కనెక్షన్ తీసుకున్న దగ్గర గ్యాదర్ చేస్తారండి. ఇక గ్యాస్ ఏజెన్సీ ద్వారా అయితే మన డేటా అనేది అయితే మొత్తం సేకరిస్తారు కాబట్టి గ్యాస్ బుక్ లో ఉన్న నంబర్ అయితే యాక్టివ్ అయితే ఉండాలంటే మీరు గ్యాస్ కనెక్షన్ కొత్త గ్యాస్ కనెక్షన్ ఎప్పుడైతే తీసుకొని ఉంటారో అప్పుడు మీరు ఫోన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు కదా. ఎందుకంటే మీరు సబ్సిడీ రూపంలో కానీ లేదా మీరు డైరెక్ట్ గా ఫోన్ పే నుంచి మొబైల్ నుంచి కనెక్షన్ అనేది అంటే గ్యాస్ అనేది బుక్ చేసుకుంటుంటారు కదా, అప్పుడు అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది కదా. ఆ మెసేజ్ కోసం మీరైతే నంబర్ అనేది ఇచ్చుంటారు కదా, ఆ యొక్క నంబర్ అనేది అయితే మీరు యాక్టివ్లో ఉంచాలండి. ఒకవేళ మీ నంబర్ అనేది యాక్టివ్లో లేకపోతే మార్చుకోండి వెంటనే. అంటే ఇప్పుడున్న నంబర్ అయితే మార్చుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి వెంటనే సరి అయితే చేసుకోండి. సో ఇక 4 నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తారండి. అంటే ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు కాబట్టి ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తారు. మిగతా సిలిండర్లు అయితే మనము తీసుకున్నప్పుడు మన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ మరి సబ్సిడీ రూపంలో ఎంతైతే ఉంటుందో అంత తీసుకొని మిగతా అమౌంట్ అయితే మన అకౌంట్లో అయితే వేస్తారండి. సో ఇక జూలైలో మనకు ఫ్రీగా తీసుకోవచ్చా అన్నారు కానీ ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు జూలైలో ప్రవేశపెట్టారు కానీ కాకపోతే అమలు అయితే చేయలేదండి. ఈ పథకానికి సంబంధించి మనకు దీపావళి సందర్భంగా అమలు అయితే చేస్తున్నారండి. అంటే ఈ పథకంను అంటే ఈ పథకానికి సంబంధించి 3 సిలిండర్లు అనే పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే దీపావళి నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి. మనకు దీపావళి రోజు నుంచి అయితే అన్ని డీటెయిల్స్ ఈలోపు అన్ని గ్యాదర్ చేసి ఫిల్టర్స్ చేసి ఎవరెవరు మహిళల పేరు పైన ఉన్న వారి అడ్రస్, ఫోన్ నెంబరు, అలాగే ఆధార్ కార్డు అన్ని వెరిఫికేషన్ చేసుకొని దీపావళి నుంచి అయితే కూడా స్టార్ట్ అయితే చేస్తారండి. సో ఇక మీరు సిలిండర్ అనేది ఒకవేళ మీరు అంటే యథావిధిగా బుక్ చేయాలి. సిలిండర్ అనేది బుక్ చేసిన వెంటనే అమౌంట్ అనేది ఎంతైతే ఉంటుందో అది పే చేయాలి. ఆ పే చేసిన అమౌంట్ మీరు సిలిండర్ అనేది ఏజెన్సీ వచ్చి ఇస్తాడు కదా, అంటే డెలివరీ బాయ్ వచ్చి మీ సిలిండర్ ఇస్తారు కదా, అప్పుడు మీరు రిసిప్ట్ అనేది ఇస్తే వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ అనేది మళ్ళీ వాళ్ళకు సైన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేది సేకరిస్తారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చినట్టయితే మీకు మీరు ఎంతైతే అమౌంట్ అనేది పే చేసి ఉంటారో అది మీకు మళ్ళీ మెసేజ్ అంటే మళ్ళీ ఫోన్పేలో కానీ అంటే అకౌంట్లో అయితే కూడా 2-3 డేస్లో పడిపోతుందండి. దీనికి సంబంధించి కొన్ని ఇంకా క్లారిటీగా అయితే రావాలండి. ప్రస్తుతానికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఉచిత సిలిండర్లకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తామన్నారు కాబట్టి ఈ పథకాన్ని దీపావళి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇక దీపావళి నుంచి ఏడాదికి అన్నారు కాబట్టి ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు అంటే మనకు డేట్ రూపంలో కావచ్చు లేదా మంత్ రూపంలో కావచ్చు లేదా మనకు పండగ అనేది కావచ్చు. అంటే ఈ మంత్ ఒకవేళ మనకు అంటే దీపావళి ఎప్పుడు ఏ డేట్ ఉంటుందో ఇంకా నాకైతే ఎగ్జాక్ట్గా చూసుకోలేదు. సో నెక్స్ట్ ఇయర్ అదే డేట్కి దీపావళి అయితే రాదు కాబట్టి మనకు ఏ విధంగా లెక్కిస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీగా అయితే లేదు. ప్రస్తుతానికి పండగ వరకు అంటే ఇప్పుడు ఈ దీపావళి నెక్స్ట్ దీపావళికి ఏడాది వస్తుంది కాబట్టి మనకు
ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారా, లేకపోతే డేట్స్ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తారా, లేదా మంత్స్ వైజ్గా చేస్తారా అనేది అయితే క్లారిటీగా తెలియదు. ప్రస్తుతానికైతే మనకు ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి అయితే కూడా మీరైతే డాక్యుమెంట్స్ అయితే అన్ని అయితే రెడీ చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మహిళలకు మాత్రమే ఇస్తారు. అదేవిధంగా ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారండి. ఒకవేళ ఇంట్లో 2 ఆధార్ కార్డులు ఉంటే ఇద్దరికైతే ఇస్తారు. అదిగాక ఇద్దరికి రేషన్ కార్డు అంటే ఇద్దరికి రేషన్ కార్డు ఉండి ఇద్దరు మహిళలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే కనుక వారికి కూడా 2 కనెక్షన్లు అంటే 2 కనెక్షన్లు తీసుకుంటారు. కాబట్టి 2 కనెక్షన్ల ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి అయితే అర్హులని అయితే కూడా చెప్తున్నారండి. సో ఇదండి ఈ పథకానికి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి లేదా ఏపీలో ఏ పథకానికి సంబంధించిన కింద అంటే డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరి ఈ పథకానికి సంబంధించి మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.